నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 8వ కుమారుని చేతిలో వీడి మరణము తథ్యమైతే అదే జరిగి తీరుతుంది, ఆపడం వీడికి సాధ్యం కాదు. కాబట్టి ముందు భార్యని దక్కించుకుందాం. అందుకని కంసుడి దగ్గరికి వెళ్ళి వసుదేవుడు అన్నాడు, ఈ లలనకు పుట్టిన కొమరుని వలనం తెగెదనుచు గగనవాణి పలికెనంచు నీ వలిగితివేని, ఈ మృగాక్షికి కల కొమరుల చంపనిత్తు క్రమమున నీకున్, ఈమెకు పుట్టిన 8వ కుమారుడి వల్ల మరణిస్తావని గగనవాణి పలికింది కాబట్టి నేను దాన్ని సత్యంగా తీసుకుంటున్నానని నువ్వు అంటావా? ఈమెకి పుట్టిన కుమారుల్ని నీకు ఇచ్చేస్తాను, చంపేసుకో అన్నాడు. అనగానే అవును కదా, నిష్కారణంగా అపకీర్తి తెచ్చుకోవడం ఎందుకు? వసుదేవుడు ఎలాగో అన్నమాట తప్పడం కాబట్టి బిడ్డల్ని తీసుకొచ్చి ఇచ్చేస్తాడు కాబట్టి సంహరించవచ్చు. సంహరించిన తరువాత నా మృతి కారణం పోతుంది, నేను శాశ్వతంగా ఉంటాను, ఈమెని చంపడం ఎందుకు అని అంగీకరించాడు. అట్లాగే బావ, అయితే నువ్వు చెల్లెలు భద్రంగా వెళ్ళి రండి అన్నాడు. ఆ సమయానికి గండం గడిచింది కాబట్టి బయలుదేరి వెళ్ళిపోయాడు. నిజానికి అశరీరవాణి పలకకపోతే భాగవత కథ ఎలా ఉండేది? కంసుడు తీసుకెళ్ళి దిగబెట్టేసి ఉండేవాడు. మరి అశరీరవాణి పలకడం ఏమిటి? అశరీరవాణి అన్న మాటకు అర్థం ఏమిటి అంటే శరీరము లేకుండా పలకగలిగినది. శరీరము లేకుండా పలకడం అన్న మాట ఉంటుంది ఆ లోకంలో. శరీరము లేని వాణి ఉండదు. గురువుగారికి శుశ్రూష ఎందుకు చేస్తారు అంటే గురువుగారు చాలా కాలం శరీరంలో ఉండాలని శిష్యులు కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారు? శరీరము నేను కాదు, అది ఎప్పటికైనా పడిపోతుందని గురువుకి తెలుసు. అయినా గురువుగారు శరీరంలో ఉంటే ఆయన చెప్పే మంచి మాటలు మనం వినగలుగుతాం. గురువుగారి శరీరం పతనం అయిపోతే ఆయనకి బెంగ లేకపోవచ్చు, కానీ శిష్యులకు చెప్పేవాడు ఎక్కడ దొరుకుతాడు? అందుకని గురువుగారు శరీరంలో ఉండాలని కోరుకుంటారు. శరీరము వాణి రెండూ కలిసి ఉంటాయి. మరి అశరీరవాణి అంటే శరీరము లేకుండా పలుకుచున్నది. శరీరము లేకుండా పలుకేటటువంటిది ఏది అంటే నిజానికి ఒక శరీరము అవసరము లేనివాడెవరున్నాడో ఆయన పలికినది అశరీరవాణి. ఒక శరీరం అవసరము లేనివాడెవరు లోకంలో అంటే శరీరముతో సంబంధం లేకుండా ఉండేవాడెవరు? భగవంతుడు ఒక్కడే. అజాయమానో బహుదా విజాయతే అంటుంది వేదం. నిజానికి ఆయనకి పుట్టుక లేదు, గిట్టుట లేదు. ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఆయనకి ఒకనాడు ఉన్నాడు, ఒకనాడు లేడు అన్న మాటలు అన్వయం కావు. అంతటా ఉంటాడు. ప్రహ్లాదుడు అదే కదా అంటాడు, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే అంటాడు. ఒక శరీరంతో ఒక కాలమునందు మాత్రమే ఉన్నవాడు భగవంతుడు కాదు. కాలములో లోకములన్నీ పడిపోయినా, లోకేశులు పడిపోయినా, లోకస్తులు పడిపోయినా, అలోకమైపోయినా ఆయన మాత్రం ఉంటాడు. అదే కదా గజేంద్రమోక్షణ ఘట్టంలో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల యవ్వండే కాకృతి వెలుగు అతనిని సేవింతున్నన్నాడు గజేంద్రుడు. కాబట్టి ఆయన మహాప్రళయం తర్వాత కూడా ఆయన ఉంటాడు. ఆయన లేకపోవడం అన్న మాట లేనే లేదు. ఆయన ఒక శరీరంతో ఉండాలన్న మాట అన్వయం కాదు. ఎప్పుడెప్పుడు ధర్మాన్ని సంస్థాపన చెయ్యాలో అప్పుడప్పుడు ఆయన దానికి తగిన శరీరాన్ని పుచ్చుకుని వస్తూ ఉంటాడు అంతే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అప్పుడు ఆయన దానికి తగిన శరీరాన్ని ఆయన పుచ్చుకుంటాడు. హేళగా పుచ్చుకొని ధర్మ సంస్థాపన చేస్తాడు. దానికి తగిన శరీరం అని ఎందుకు అనవలసి ఉంటుంది అంటే ఒక్కొక్క రాక్షసుడు నేను ఈ శరీరంతో మాత్రమే మరణిస్తానని అర్థం వచ్చేటటువంటి వరములు అడుగుతాడు. హిరణ్యకశిపుడు ఉన్నాడు, బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాడిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే అన్నాడు. రాత్రి కాదు, పగలు కాదు, ప్రాణం ఉన్నవి కాదు, ప్రాణం లేనివి కాదు, శస్త్రము చేత కాదు, అస్త్రము చేత కాదు,
పాముల చేత కాదు, జంతువుల చేత కాదు, దేవతల చేత కాదు, రాక్షసుల చేత కాదు, పంచభూతముల యందు కాదు, నాకు వీటి వేటి యందు మృత్యు ఉండకూడదు అన్నాడు. కాబట్టి రాత్రి కాదు, పగలు కాదు, ప్రదోష వేళ, ప్రాణం ఉన్నది కాదు, ప్రాణం లేనిది కాదు, కోసేస్తే బాధ ఉండదు, మళ్ళీ పెరుగుతుంది కాబట్టి గోళ్ల చేత, పైన కాదు, కింద కాదు, తొడల మీద, నరుడు కాదు, మృగం కాదు, నరసింహం, ఇన్నిటికీ మినహాయింపు తీసుకుని ఆయన ఒక శరీరాన్ని పుచ్చుకున్నాడు. పుచ్చుకున్నట్టు వరమిచ్చిన బ్రహ్మగారి మాట నిలబెట్టాడు. ధర్మం తప్పి లోకములను బాధ పెడుతున్నటువంటి రాక్షసుణ్ణి దునుమాడాడు. అందుకని ఒక శరీరం పుచ్చుకుంటాడు. అంటే నరసింహస్వామిగా రాకముందు ఆయన లేడా? నరసింహస్వామి శరీరాన్ని ఆయన హేళగా వదిలిపెట్టేసినా ఆయన ఉండడా? అంటే ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఆయన లేకపోవడం అన్న మాట లేదు. ఎప్పుడూ ఉండేవాళ్ళు ఎవరో వారి మాటే వేదం. అందుకే వేదము యొక్క గొప్పతనం ఎక్కడుందంటే వేదమే భగవంతుడు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు నా మాటకి భేదం ఉంటుందా? నేను ఊపిరి తీసి విడిచిపెడుతూ నేను విడిచిపెడుతున్న ఊపిరిని మాటగా మారుస్తాను. నేను లేకుండా నా మాట ఉండదు. నేనే మాటని పలుకుతాను. నా ఊపిరి వాక్కుగా మారింది. నా ఊపిరి ఏది? నా ప్రాణం. నా ప్రాణమే నా వాక్కుగా మారుతోంది. కాబట్టి భగవంతుని యొక్క వాక్కు వేదం అయితే అప్పుడు భగవంతుడికి వేదానికి భేదం ఉంటుందా? ఉండదు. శరీరము లేకుండా ఉండగలిగిన వాడెవరో ఆయన చెప్పినదేదో అది వేదం. ఆ వేదమే ధర్మమునకు ప్రమాణం. ఇంకా అంతకన్నా పెద్ద ప్రమాణం, అంతకన్నా గొప్ప ప్రమాణం లోకంలో ఇంకొకటి లేదు. అటువంటి వేదము ఒక మాట చెప్పింది. అష్టాంగ యోగంలో 8వ మెట్టు సమాధి. అక్కడ ఇక మనసు లేదు. మనసు ఉన్నంతసేపు సంకల్ప వికల్పాలు, అంటే ఏవో కోరికలు పుడుతూనే ఉంటాయి, ఆలోచనలు వస్తూనే ఉంటాయి, పుట్టిన ఆలోచనలు మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటాయి. సమాధి స్థితి యందు ఏమవుతుంది? ఇక ఏ కదలిక ఉండదు. మనసు ఇంద్రియములు అన్నీ కలిసి ఆత్మలోకి వెళ్ళిపోతాయి. ఆత్మ ఒక్కటే ఉంటుంది. అంటే ఇక తనని తాను ఆత్మగా అనుభవాన్ని పొందుతూ ఉంటాడు. అటువంటి అనుభవంలో ప్రవేశించి ఉండిపోయినటువంటి స్థితిని సమాధి స్థితి అంటారు. శమీక మహర్షి యొక్క స్థితిని వర్ణిస్తూ ఆ సమాధి స్థితి ఎలా ఉంటుందో చెప్తారు పోతన గారు. కాబట్టి మెలగుట చాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణమనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల పరనీక అంటారు. అన్నిటినీ కూడా వెనక్కి తీసేసి ఆత్మలోకి ప్రవేశపెట్టి తాను ఆత్మగా అది ఒక్కటే ఉన్నదన్న స్థితిలో అద్వైతానుభూతి యందు ఓలలాడుతూ ఉంటాడు. అటువంటి స్థితిలో 8వ మెట్టు యందు ఇక మనసు లేదు. అది ప్రయత్నపూర్వకంగా సాధన చేత యోగి పొందినటువంటి స్థితి. అంటే అశరీరవాణి పలికినది అంటే దాని అర్థం ఏమిటంటే, కంసుడా నువ్వు మనసుకి పర్యాయపదానివి. కంసుడు ఎవరో కాదు, కాలనేమి. గత జన్మలో కాలనేమి అంటే కాలమునకు ఇరుసు, కోరికల చేత కాలం గడిచిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి కాలము మనసు రెండింటినీ అవిభాజ్యంగానే భావించవలసి ఉంటుంది. ఎందుకని? నేను బాల్యంలో ఉన్నాను, నేను యవ్వనంలో ఉన్నాను, నేను వార్ధక్యంలోకి వచ్చాను, నేను ఇవి పొందాను, ఈ అనుభవం, ఈ ఉద్యోగం చేశాను, ఇవన్నీ కాలంలో జరిగిపోతుంటాయి. ఒక్క మాట అర్థం చేసుకుంటే సరిపోతుంది. భాగవతం యొక్క ప్రతిపాదన ఏమి అంటే, తీరిన కోర్కెల వలన సుఖము, తీరని కోర్కెల వలన దుఃఖము, ఈ రెండింటినీ కలిపితే అది జీవితము. అంతే జీవితకాలం. నిద్ర లాంటివి విడిచిపెట్టేయండి. కోరిక తీరినప్పుడు కలిగిన సుఖము, కోరిక తీరనప్పుడు కలిగిన దుఃఖము, ఈ రెండిటి సమాహారమే జీవితము. అయినప్పుడు మనసు ప్రధానమై ఉన్నది. ఆ మనసు ఎప్పుడు లయమైపోయింది ఆత్మలోకి, అష్టాంగ యోగంలో వెళ్ళిపోయింది. అందుకని ఈమె కడుపున 8వ గర్భం ఉదయిస్తే కంసుడా నువ్వు ఉండవు. కానీ మనసు ఎప్పుడూ కూడా బహిర్ముఖమై ఇంద్రియములతో సుఖములను పొందాలని కోరుతూనే ఉంటుంది. దానికి ఇతర విషయంతో సంబంధం లేదు. కాబట్టి కంసుడు భగవంతుడు రావడాన్ని
సమాధిలోకి వెళ్ళి మనసు ఆత్మయందు ప్రవేశించడాన్ని అంగీకరించగలిగిన తత్వంతో ఉండేవాడు సహజంగా కాడు. అందుకని దేవకీదేవిని సంహరించడానికి ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికి గండం గడిచింది. దేవకీ వసుదేవులిద్దరూ వెళ్ళిపోయారు. మొట్టమొదటి కుమారుడు పుట్టాడు. పుట్టగానే పలికిన పలుకుల తిరుగక బొలయక వంచనములేక సుతుల రిపునకున్ అలగక ఇచ్చిన ధీరుండిల వసుదేవుండు తక్క ఇతరులు కలరే. లోకంలో ఏదైనా ఇస్తారేమో కానీ లేక 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 కొడుకు పుడితే అందులో రాజుకి భవిష్యత్ రాజు. అటువంటి కొడుకు పుడితే పొత్తిళ్లలో పుట్టిన పురిటి కందుని పట్టుకుని వెళ్ళి చంపేయమని ఇచ్చేయాలి అంటే ఎంత కష్టం. అటువంటప్పుడు ఎలాగైనా మాట తప్పడానికి ప్రయత్నం చేస్తారు, ఏదో ఒక సాకు చూపిస్తారు. కానీ ఏ వంక చెప్పకుండా ఏ సాకు చూపించకుండా పుట్టిన బిడ్డని పుట్టినట్టుగా ఇచ్చిన మాటకి కట్టుబడి చంపడానికి ఇచ్చేయాలి అంటే ఎంత కష్టమైన విషయం అది. కాబట్టి ఆ బిడ్డని చంపడానికి ఇచ్చిన మాటకి కట్టుబడి పట్టుకెళ్ళి ఇచ్చేశాడు వసుదేవుడు. కంసుడు చూశాడు, ఇంత మాటకి నిలబడేవాడు. బావా, 8వ గర్భానికి కదా నేను మరణించేది, ఇప్పటి నుంచి వీళ్ళని చంపడం ఎందుకు? ఇప్పుడు ఈ పిల్లవాడిని ఎలా తీసుకొచ్చావో అట్లాగే 8వ గర్భంలో ఉదయించే శిశువుని మాత్రం పట్టుకుని రా, వాణ్ణి చంపేస్తానన్నాడు. సరేనన్నాడు. ఈ కొడుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. 6 కొడుకులు పుట్టారు అప్పటికి. 6 కొడుకులు పుట్టారు అంటే పెద్దవాడికి వయసు వచ్చి ఉంటుంది కదా. 6తోటి తల్లిదండ్రులకి ఎంత అనుబంధం ఏర్పడి ఉంటుంది. ఇక దేవకీదేవి 7వ గర్భాన్ని పొందాలి. అటువంటి స్థితిలో ఒకనాడు నారదుడు కంసుని ఇంటికి వచ్చాడు. ఒకనాడు నారదుండొయ్యన కంసుని ఇంటికి చనుదించి ఏకతమున మందలోపలనున్న నందాదులను వారి భార్యలు పుత్రులు బాంధవులను వసుదేవుడాదిగా కల యాదవులను దేవకి మొదలుగా కల తెరవలు సురలు కాని నిజము నరులు కాలని తెలిపి కంసుండ నీవు రక్కసుడవనియు భూతలంబున చెరప పుట్టిన చెనటి దైత్యులనెల్ల సంహరించునని తెలిపి చనియదివికి. నారదుడు ఒకనాడు కంసుని ఇంటికి వచ్చి, ఓ కంసుడా, నువ్వు అమాయకుడు ఓయ్, నువ్వు ఆ దేవకీదేవిని వసుదేవుణ్ణి విడిచిపెట్టేశావు. నీకొక మాట చెప్తాను. నిజానికి కంసుడనబడేటటువంటి పేరు కలిగిన నువ్వు ఒక రాక్షసుడివి. నీ పరివారమంతా రాక్షస పరివారం. నువ్వు ఈ భూమిని చెరపడానికి పుట్టినటువంటి రాక్షసుడవని శ్రీమన్నారాయణుడికి తెలుసు. ఆయన తన పరివారంతో భూమి మీదకు వస్తున్నాడు. ప్రధానంగా నీ సంహారం కోసమే వస్తున్నాడు. ఇక్కడ దేవకి మొదలుగా గల తెరవలు వసుదేవుడాదిగా గల సర్వ యాదవులను సొరలు కాని నిజము నరులు కాలని తెలిపి కంసుండ నీవు రక్కసుడవనియు. వసుదేవుడు కానీ దేవకీదేవి కానీ అట్లాగే నందవ్రజంలో ఉన్నటువంటి గోపాలబాలురు గోపకాంతలు కానీ యశోదాదులు కానీ నందుడు కానీ చిట్ట చివరికి నీ తండ్రి ఉగ్రసేనుడు కానీ వీళ్ళందరూ కూడా దేవతల పరివారమే. పుట్టిన 6 నువ్వు వదిలేశావు. వాళ్ళు రేపు పొద్దున్న తండ్రికి తోడవుతారు, 8వ వాడికి తోడవుతారు. నిన్ను చంపడానికి వచ్చిన వాళ్ళయా వీళ్ళందరూ అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే కంసుడు ఈ 6 విడిచిపెట్టకూడదనుకున్నాడు. కబురు చేసి బావా 6 తీసుకురా అన్నాడు. చెల్లెల్ని బావగారినే కాకుండా తండ్రిని కూడా తీసుకెళ్ళి కారాగారంలో పెట్టేశాడు. పెట్టేసి 6 పిల్లల్ని సంహరించాడు. ఇక్కడ మనకు ఒక విషయం సహజంగా అనుమానం వస్తుంది. ఏమంటే కంసుడు తనంత తాను చంపుదాం అనుకోలేడు కదా. ఇందాక అంటే పోనీ ఏదో సమాధి అన్నారు, అష్టాంగయోగం అన్నారు, పోనీ వదిలిపెట్టేయండి. ఇదేమిటి ఈ నారదుడు అసలు వచ్చి చెప్పడం ఎందుకు? ప్రయత్నపూర్వకంగా చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటి? 6 పిల్లలు బతుకుతారుగా. బతికారనుకోండి, వాళ్ళు కృష్ణుడికి తోడుగా ఉంటారు కదా. ఉంటే దేవతల కార్యమే కదా తీరుతుంది. మరి దేవతల కార్యం తీరడానికి అవకాశం అక్కడ ఉన్నప్పుడు నారదుడు వచ్చి చెప్పి కంసుడి చేత 6 చంపించడం ఎందుకు అంటే భాగవతంలో కనపడదు, కానీ దేవీ భాగవతంలో దీనికి వివరణ కనపడుతుంది. ఒకానొకప్పుడు మరీచి అనబడేటటువంటి మహర్షికి 6 కొడుకులు ఉండేవారు.
ఆ ఆరుగురికి కలిపి షడ్గర్భులు అని పిలుస్తారు. ఆరుగురు చాలా గొప్ప తపస్సు చేశారు, మంచి జ్ఞానము కలిగినటువంటి వారు. ఒక్కొక్కసారి మహావిద్వాంసుల వలన కూడా విష్ణుమాయ చేత ఏదో పొరపాటు జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చతుర్ముఖ బ్రహ్మగారిని చూసి నిష్కారణంగా ఓ నవ్వు నవ్వారు. అది పరిహాసాస్పదంగా నవ్వారు. ఆ నవ్వేటప్పటికీ బ్రహ్మగారికి ఆగ్రహం కలిగింది. మీరు బ్రహ్మసభకి వచ్చి నన్ను అధిక్షేపిస్తూ నవ్వారు, కాబట్టి మీరు రాక్షసులై జన్మించండి అని శపించాడు. వాళ్ళు ఆరుగురు కూడా కాలనేమికి కుమారులై పుట్టారు. బ్రహ్మగారి శాపం మేరకు వాళ్ళకి ఇంకా రాక్షస జన్మ కొనసాగాలి. అందుకని వాళ్ళు తరువాతి జన్మలో హిరణ్యకశిపుడికి కొడుకులయ్యారు. ఈ ఆరుగురు హిరణ్యకశిపుడి కన్నా ముందు తపస్సు చేస్తే బ్రహ్మగారు చాలా సంతోషించారు. వీళ్ళది రాక్షసులు కమ్మన్నాను, అయినా పూర్వజన్మ సంస్కారం ఉండిపోయింది, వీళ్ళు ఇంత తపస్సు చేశారని ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలని అడిగారు. వాళ్ళు ఏదో వీళ్ళ వలన మరణం ఉండకూడదు, వాళ్ళ వలన మరణం ఉండకూడదు, తపస్సు చేసి హిరణ్యకశిపుడి తర్వాత ఎలా అడుగుతాడో అలా అడిగారు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. వాళ్ళు వెళ్ళి తండ్రి హిరణ్యకశిపుడికి చెప్పారు, నాన్నగారు మేము ఆరుగురం తపస్సు చేశాం, మాకు ఇంత గొప్ప వరం లభించింది, మేము ఇప్పుడు ఇంత శక్తివంతులమయ్యామని. అదేమి ప్రారంధమో హిరణ్యకశిపుడు ఎప్పుడూ కూడా కొడుకుల యొక్క అభ్యున్నతిని సహించలేడు. ఆయన నేను ఇంకా తపస్సు చేసి ఇంత గొప్ప వరాలు పొందలేదు, మీరు పొందారు, కాబట్టి మీ వరములు మీకు ఉపయుక్తము కాకుండా మిమ్మల్ని శపిస్తున్నారు. అది రాక్షసత్వం అంటే. కాబట్టి మీరు పాతాళలోకానికి వెళ్ళి నిద్రపోండి. మీరు అంత గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని వరాలు ఉంటే ఎందుకు, ఎంత ప్రతాపం ఉంటే ఎందుకు, మీరు సాధించేది ఏమి ఉండదు. నిద్రలోనే ఉండి నిద్రలోనే మరణించండి. మరణించడమే కాదు, వచ్చే జన్మలో మీరు ఆరుగురు పూర్వజన్మలో మీకు తండ్రి అయిన వాడి చేతిలోనే మరణించండి అని చెప్పించాడు. అక్కడ మూడో జన్మతో వాళ్ళకు పొందినటువంటి శాపం పరిసమాప్తమైపోవాలి. అందుకని వాళ్ళు దేవకీ వసుదేవుల కడుపునొచ్చారు ఆరుగురు. ఈ ఆరుగురు ఇప్పుడు పూర్వజన్మలో తండ్రి ఎవరు? కాలనేమి. కాలనేమి ఇప్పుడు కంసుడిగా ఉన్నాడు. కంసుడి చేతిలో మరణించాలి. మరణిస్తే అక్కడతో వాళ్ళ ఆరుగురికి శాప విమోచనం అయిపోతుంది. అయిపోయి వాళ్ళ యథార్థ స్థితికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ ఊర్ణాదేవి మరీచి అనబడేటటువంటి ఋషి దంపతుల యొక్క కుమారులు కాబట్టి వాళ్ళకి శాప విమోచనం అయిపోవాలి. కాబట్టి నారదుడు వచ్చి చెప్పాడు తప్ప నిజానికి ఏదో కంసుడికి చెప్పి ఆరుగురిని చంపించడం కోసం, హింస జరగడం కోసం చెప్పినవాడు కాడు. దేవకార్యం నెరవేరడం కోసం పూనిక వహించినటువంటి వాడు. అందుకని ఈ ఆరుగురు కుమారుల్ని కూడా కంసుడు సంహరించాడు. మిగిలిన వారందరినీ ఖైదు చేశాడు. 7వ గర్భం రావాలి. ఇంకా భగవానుడు యోగమాయని పిలిచాడు. యోగమాయ అంటే ఎవరు? యోగమాయ అంటే పార్వతీదేవి. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు అంటారు, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. మహామాయా స్వరూపంలో ఈ లోకాన్నంతటినీ తిప్పేది ఎవరు అంటే పరదేవత. అటువంటి అమ్మవారిని పిలిచాడు. పిలిచి నువ్వు మహామాయా స్వరూపిణివి కాబట్టి నాకన్నా నువ్వు అభేదమైన దానివి, అందుకే మనిద్దరం అన్నా చెల్లెళ్ళుగా రావాలి. నువ్వు 7వ గర్భంలో దేవకీదేవి కడుపున పెరుగుతున్నటువంటి పిల్లవాడు ఎవరున్నాడో ఆయనని గుట్టు చప్పుడు కాకుండా ఆ కడుపులోంచి పిండాన్ని తీసేసి, వసుదేవుడి యొక్క ఒకే ఒక భార్య కారాగారంలో లేకుండా ఆయన మిత్రుడైనటువంటి ఆ నందుడు నందవ్రజంలో ఉన్నాడు, ఆయన దగ్గర ఆయన భార్య అయినటువంటి యశోదమ్మ దగ్గర ఉంది. కాబట్టి నువ్వు ఈ గర్భాన్ని తీసేసి దేవకీదేవి నుండి వసుదేవుని భార్య కాబట్టి ఆ రోహిణీ గర్భమునందు ప్రవేశపెట్టు. ఎవ్వరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా బ్రహ్మగారి ఆజ్ఞ మేరకు ఆదిశేషుడు నాకు అన్నగారై అక్కడ రోహిణీ గర్భంలో ప్రభవిస్తాడు. ఇది ఎవ్వరికీ తెలిసే అవకాశం ఉండదు. 8వ గర్భంలో నేను దేవకీ వసుదేవులకు జన్మిస్తాను, నువ్వు నందయశోదలకు జన్మించు. నేను ఇక్కడి నుంచి నందయశోదల దగ్గరికి వెళ్ళిపోతాను, అక్కడ నేను పెరుగుతాను. నువ్వు దేవకీ వసుదేవుల దగ్గరికి రా. నేను ఎవరికి తల్లిదండ్రులుగా స్వీకరించి పుడతానో వాళ్ళే నీకు తల్లిదండ్రులు. మనిద్దరి స్వభావం ఎప్పుడూ అంతే. అందుకే మీరు చూడండి, శివ శివాని భార్యాభర్తలు,
హంస హంసిని భార్యాభర్తలు, భవ భవాని భార్యాభర్తలు, శంభు శాంభవి భార్యాభర్తలు, నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు. నారాయణ ఆయన నల్లనివాడు, నారాయణి నల్లనిది. ఆయన అలంకార ప్రియుడు, ఆమె అలంకార ప్రియురాలు. ఆయన అవతార స్వీకారం చేస్తాడు, ఆమె అవతార స్వీకారం చేస్తుంది. ఆయన శపథం, ఆమె శపథం ఒక్కలాగే ఉంటాయి. భగవద్గీతలో భగవంతుడి ప్రతిజ్ఞ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అమ్మవారు దేవీ భాగవతంలో యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. ఇద్దరి మాటలు ఒకటే. ఇద్దరూ శంఖచక్ర గదా పద్మములనే పట్టుకుంటారు, ఇద్దరి ఆయుధాలు అంతే. ఇద్దరూ గరుత్మంత వాహనం మీదే పెడతారు. మీరు దేవీ భాగవతాన్ని పరిశీలిస్తే రక్తాంబరాం రక్తవర్ణాం అని గారుడేవాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం అంటారు. వైష్ణవీ శక్తిగా ఆమె ఆ పేరుతోటే వెడుతుంది గరుత్మంత వాహనం మీద. ఇద్దరూ రాక్షస సంహారమే చేస్తారు. ఇద్దరూ అన్నా చెల్లెళ్ళుగా చెప్పబడతారు. ఇద్దరూ ఒక తల్లిదండ్రులకే బిడ్డగా వస్తారు, ఒక తిథి నాడే వస్తారు. ఇద్దరూ ఒక కార్యాన్నే నెరవేరుస్తారు. అంటే నిజానికి ఆ భగవానుడే రెండు రూపములతో ప్రకాశిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆమెను పిలిచి, అంటే తన యోగమాయనే పిలిచాడు. మరి అప్పుడు రెండుగా ఎందుకండి అంటే అది భగవంతుని యొక్క చిద్విలాసం. అనేక రూపాలలో భగవంతుడు ఉన్నప్పుడు ఆ లీలలు కర్ణపేయంగా ఉంటాయి. ఒక ప్రమిదలో 5 జ్యోతులు వెలుగుతున్నాయనుకోండి, ఎంత నిండుగా ఉంటుంది. తత్వత ప్రతి దీపం ఒకటే, 5 జ్యోతులు వెలగట్లా. రామాయణం బాలకాండలో రామచంద్రమూర్తికి పరశురాముడు ఎదురుపడలా, ఎంత ఆదరంతో చదువుతున్నాం. వెంకటాచలంలో ఆదివరాహస్వామికి వెంకటేశ్వర స్వామి ఎదురుపడలా, ఒక విష్ణువు రెండుగా కనపడలా. రామాయణంలో ఒక విష్ణువు రెండుగా కనపడలా, ఒక పరబ్రహ్మం శివకేశవులుగా కనపడితే ఏమిటి అభ్యంతరం? 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు భాగవతంలోని. అదే పరబ్రహ్మము అన్నిగా ప్రకాశిస్తూ ఉంటుందని పరబ్రహ్మము యొక్క వైభవం. కాబట్టి యోగమాయా శక్తిని పిలిచి నువ్వు గర్భమును సంకర్షణము చేసి ఇక్కడి నుంచి తీసి రోహిణి యందు ప్రవేశపెట్టమన్నాడు. బలమమిగుల కలక బలభద్రుడనిలోక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిడి ఘనుడు సుతుడు. ఇక్కడ దేవకీదేవి గర్భము నుండి తీయబడి రోహిణీ గర్భము నందు ప్రవేశపెట్టబడ్డాడు కాబట్టి సంకర్షణుడు అని పేరు వచ్చింది. విశేషమైన బలం కలిగినవాడు, తన నాగలితో అవసరమైతే భూమిని లాగగలిగినవాడు, ఎత్తగలిగినంత బలం కలిగినవాడు కాబట్టి బలుడు అని పేరు వచ్చింది. లోకమునంతటినీ రమింపచేస్తాడు కాబట్టి రాముడు అన్నారు. అన్నీ కలిపి బలరాముడు అని పిలిచారు. సంకర్షణుడు బలము మిగుల కలుగ బలభద్రుడనిలోక రమణుడకుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిడి ఘనుడు సుతుడు. అటువంటి పేరుతో బలరాముడు దయించాడు. కానీ ఇక్కడ మధురానగరంలో అందరు అనుకున్నారు ఈమెకు గర్భస్రావం అయిపోయింది, 7వ గర్భం నిలవలేదు అనుకున్నారు. ఆదిశేషుడు ప్రభవించాడు. భగవంతుడి కన్ను కప్పగలిగిన వాడు ఎవరుంటాడు? ఆయన మాయ ముందు ఎవడూ నిలబడలేడు. కానీ ఆయన అనుగ్రహం లేకుండా ఆయన మాయ దాటగలరా? మమ మాయా దురత్యయ అంటాడు. ఆయన అనుగ్రహం గొప్పది తప్ప ఆయనని ఏమార్చి ఆయనని సంహరిద్దాం అనుకోవడం ఎంత అమాయకత్వంతో కూడుకున్న విషయం. కాబట్టి 7వ గర్భం సంకర్షణం చేయబడి బలరాముడిగా నందవ్రజంలో రోహిణీ గర్భమునందు ప్రకాశించాడు. ఇక 8వ గర్భం పెరుగుతోంది. 8వ గర్భం ఏర్పడింది అనేటప్పటికీ కంసుడికి ఎక్కడ లేని బెంగ బయలుదేరింది. ఆయన ఎక్కడ ఇంకా 8వ గర్భము నుండి కుమారుడు వచ్చేస్తాడో, ఎక్కడ మరణిస్తానో అని కొద్దిగా గాలి వేస్తే చాలు విష్ణువు యొక్క ఏ ఉత్తరీయమో తగిలిందని భయపడిపోయేవాడు. ఏదైనా చప్పుడైతే విష్ణు వచ్చేసాడని భయపడిపోయేవాడు. భయంతో నిరంతర హరినామ స్మరణ,
నిరంతరం హరికి సంబంధించినటువంటి స్మరణలు. కానీ ఆ శత్రుత్వంతో చేశాడు తప్ప నిజంగా సాత్విక బుద్ధితో చేసుంటే ఎంత గొప్పవాడై ఉండేవాడు. ఎట్లా చేసినా భగవంతుణ్ణి స్మరించాడు కాబట్టి గట్టెక్కిపోయాడు. నిన్ననేమి నేను మీతో మనవి చేశాను. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి శుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైననుద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్వచ్చు ధాత్రీశ్వర. భావన ఏదైనా భగవంతుణ్ణి మనసులో పట్టుకున్నది నిజమైతే భగవంతుని యొక్క అనుగ్రహం వర్షింపబడుతుంది. అది సాత్విక బుద్ధితో భక్తితో కూడినదైతే అందరి చేత ఆదరింపబడినదవుతుంది, ఆదర్శవంతమవుతుంది. ఆయన అరుగుచు తిరుగుచు కుడుచుచు కూర్చుండి లేచి అనవరతంబున్ హరితలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడారనియలుకన్. తిరుగుతూ తింటూ తాగుతూ లేస్తూ పడుకుంటూ ఎప్పుడూ హరి గురించినటువంటి ఆలోచనే. ఇక ఆ గర్భం ఆ దేవకీదేవి యొక్క కడుపులో పిండ రూపంలో భగవంతుడే సాక్షాత్తుగా ప్రకాశించి పెరుగుతున్నాడు. నిజంగా ఆయనకి పెరగడం తరగడం అన్న మాటలు ఎక్కడ అన్వయం అవుతాయి? కానీ గర్భం పెరుగుతున్నట్లుగా కనపడుతోంది కాలంలో. 3,000,000 దేవతలు చతుర్ముఖ బ్రహ్మగారు కలిసి ఆ గర్భమునందు ప్రవేశించి లోపల పిండ రూపంలో ఉన్నటువంటి పరమాత్మని వాళ్ళందరూ స్తోత్రం చేశారు.